వెల్కమ్ టు మై ఛానల్. అమ్, ఈరోజైతే నా మంత్లీ గ్రాసరీ ఆర్గనైజేషన్ వ్లాగ్. నేను మార్నింగ్ లేవగానే వ్లాగ్ అయితే షూట్ చేశాను. నైట్ చాలా లేట్ అయిపోయింది గ్రాసరీ తెచ్చేసరికి. 10-10:30 అయిపోయింది. మార్నింగే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. నిద్ర లేవగానే కొంచెం ఫ్రెష్ అయ్యి, సో అందుకే కొంచెం లేజీగా ఉన్నాను. ఇలా లిస్ట్ అవుట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట మార్ట్స్కి వెళ్ళే వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు అవసరమే అనిపిస్తుంది మార్ట్కి వెళ్ళాక. కావాల్సిన దానికంటే పక్కన వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకని ఇలా లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ అయితే ఇది మనం తీసుకోవడానికి బాగుంటుందన్నమాట. అందుకే నేను ఈ టిప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా యూజ్ చేయండి. ఇవన్నీ కవర్స్లో ఏంటంటే లాస్ట్ మంత్ పెండింగ్లో ఉన్నవన్నీ నేను పక్కకు పెడుతున్నాను అనమాట. ఊరెళ్ళాం కదా, మళ్ళీ ఊరెళ్ళొచ్చాక కూడా అందరికీ కొంచెం హెల్త్ బాగోక చాలా గ్రాసరీ అయితే పెండింగ్ ఉండిపోయింది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా పెండింగ్ ఉండిపోయాయి అనమాట. సో ఫస్ట్ అయితే యూజ్ చేయాలని పక్కన పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో నాకు తెలిసిన టిప్స్తో నేనైతే ఆర్గనైజేషన్ ఎలా చేసుకుంటానో చెప్తాను. ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్కి సర్ఫే యూజ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. ఒక 3 years లిక్విడ్, తర్వాత నుంచి సర్ఫే. ఎందుకంటే నేను నా ఓసిడీతో అసలు సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను. సర్ఫ్ అయితే నాకు ఎంత అని ఎలా వేస్తున్నాం కానీ లిక్విడ్ అయితే అంత వాడలేకపోతున్నాం. మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. సో తర్వాత వేరుశనగ పప్పులు వచ్చేసి మనం వెంటనే ఇలా స్టోర్ చేసుకోకుండా ఎయిర్ కంటైనర్స్లో, గ్లాస్ కంటైనర్స్లో 2 రోజులు ఎండబెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. నిద్ర వచ్చేస్తుంది మధ్యలో. అలా ఎండబెట్టుకోవడం వల్ల ఏదైనా పచ్చిగా ఉంటే పురుగు పట్టిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉంటుంది. ఇంకా బాస్మతి రైస్ బిర్యానీ చేసుకుంటాం కదా మంత్లో 2 or 3 times. సో అందుకని ఇంకా రవ్వలు ఇవి సుజీ రవ్వ అవి ఉంటాయి కదా. నైట్ టైమ్స్ మేము చాలా వరకు బ్రేక్ఫాస్ట్ లాగా నైట్ టైమ్స్ కూడా టిఫిన్ చేస్తాం. సో అందుకోసం అనేసి ఉప్మా అలా చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఇవి అలసందలు, బొబ్బర్లు, శనగలు, రాజ్మాలు ఇవన్నీ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఉడకబెట్టేవడానికి కానీ కర్రీస్లో కానీ యూజ్ చేస్తాను. అదే చెప్తున్నాను, ఇంకా స్టోర్ ఉన్నాయి లోపలని. డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా స్టోర్ ఉన్నాయి. ఇంకా కంఫర్ట్ నేను సర్ఫ్ వచ్చేసి హెవీ మెయింటెనెన్సే. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు కూడా నేను వచ్చిన వెంటనే అల్లాన్ని నేను పార్టీషన్స్గా చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్కి కొంచెం టిఫిన్స్లో, ఉప్మాలో లేకపోతే టీలో యూజ్ చేస్తాం కదా, అలా యూజ్ చేస్తాను అనమాట. రైనీ సీజన్ కదా, ప్రతి ఒక్కటి చాలా ప్రికాషన్స్తో మనం స్టోర్ చేసుకోవాలి. లేకపోతే తొందరగా పాడే ఛాన్సెస్ ఉంటుంది ఈ సీజన్ వల్ల. స్టోరేజెస్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ అని చెప్పి ఇలా కాటన్ బాక్స్లో స్టోర్ చేస్తుంది అనుకోకండి. ప్రజెంట్ అన్నీ ఫిల్ ఉన్నాయి. అవి ఎంప్టీ అయ్యాక నేను వాటిలో షిఫ్ట్ చేస్తాను. గ్లాస్ కంటైనర్స్లో, ఇంకా ఎయిర్ కంటైనర్స్లో. సో ఈవినింగ్ టైం చెప్పాను కదా మ్యాక్సిమం టిఫిన్స్లానే తింటామనేసి. సో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కస్టర్డ్ కానీ లేకపోతే ఫ్రూట్ సలాడ్ కానీ చేయడం కోసం కస్టర్డ్ పౌడర్స్, ఇంకా నైట్ టైం డిన్నర్లో పాస్తా లాగా. ఈవినింగ్ టైంలో కంపల్సరీ టీ, అది కూడా తాజ్మహల్ టీ అయితే కంపల్సరీ నాకు డే రోజున. ఇంకా తర్వాత ఉల్లిపాయలు, చింతపండు. ఉల్లిపాయలు కూడా తక్కువే తెచ్చుకుంటాను, 3 or 4 kgs. ఇంకా ఫ్రిడ్జ్ బాస్కెట్లో అయితే స్టోర్ చేసేస్తాను. చింతపండు కూడా బయట ఉంచడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టడమే చాలా మంచిది. ఏదో మాయిశ్చర్ లాగా లేకపోతే బంకగా వెట్గా అలా ఉంటుంది కదా, మనం పట్టుకునే తడి చేతులతో కానీ లేకపోతే బయట ఉండడం వల్ల కానీ వెదర్ వల్ల కానీ అలా లేకుండా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఫ్రిడ్జే బెస్ట్ ఆప్షను నాకు తెలిసి. నేను 3 years నుంచి ఇలాగే యూజ్ చేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే చింతపండు అస్సలు పాడవదు, అలానే గట్టిపడిపోదు, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా మంచిగా ఆర్గనైజేషన్ చేసుకుంటాను. ఇవన్నీ అవి ఎంప్టీ అయిపోయాక కాటన్ బాక్స్లో నుంచి తీసేసి నా ఎయిర్ కంటైనర్స్లో లేకపోతే గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాను. మార్నింగ్ అని చెప్పాను కదా, ఇంకా స్కూల్ బిజీ హడావిడి కదా. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. ఇంకా కర్రీ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ కర్రీ చేశాను. ఈ టిప్స్ అన్నీ కూడా నేను యూజ్ చేసే టిప్సేనండి, నా ఓన్గా ఏం కాదు. నేను ఈ 6 yearsలో నేర్చుకున్నవి, పేరెంట్స్ నుంచి అయినా వేరే ఏదైనా నుంచి నేర్చుకున్నవే. మనకు కూడా బిఫోర్ మ్యారేజ్ ఏం తెలియదు, ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా టీతో స్టార్ట్ చేసి ఇలా స్టార్ట్ అయ్యాను అనమాట.
టీ పెట్టడం కూడా రాదు మ్యారేజ్ అయినప్పట్లో అయితే. ఇప్పుడైతే మొత్తం అన్నీ తెలుసుకుంటున్నాను. ఇవన్నీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే అస్సలు కుదరదు. నేను హౌస్ వైఫ్గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ కుదురుతుంది. సో యూజ్ అయిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ. వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఉంచకుండా పా పాయలుగా ఇళ్ళ తీస్తే చాలా బెటర్ అనమాట. అలాగే ఉంచితే మేము వెల్లుల్లి గబ్బాలంటాం, అవి ఏదో తప్పల్లాగా బూజు పట్టినట్టు అయిపోతాయి. స్కిన్ అవసరం లేదు కానీ ఇలా వెల్లుల్లి పాయలుగా ఇళ్ళ తీస్తే ఇలా ఎయిర్ తగిలే దగ్గర ఉంచితే ఇలాంటి బాస్కెట్స్లో ఎక్కువ స్టోర్ ఉంటుందన్నమాట. నేను అది మోడర్న్ మార్కెట్లో తీసుకున్న బాస్కెట్ వచ్చి చిన్నది. చెప్పాను కదా పన్నీరు బటర్ అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానని, అవే చూపిస్తున్నాను. ఇంకా చింతపండు కూడా ఇలా కవర్స్లో చూపిస్తున్నాను కానీ స్టోరేజ్ బ్యాగ్లో స్టోర్ చేస్తాను. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. బాయ్ బాయ్, దిస్ ఈజ్ మై వ్లాగ్.